కెనడా, మెక్సికో నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే అన్ని వస్తువులపై 25% పన్ను విధించనున్నట్లు యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనా నుంచి దిగుమతి అయ్యే వాటిపై అదనంగా 10% పన్ను విధించనున్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టగానే తీసుకునే మొదటి చర్య అదేనన్నారు. అక్రమ వలసలు, మాదక ద్రవ్యాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. ట్రంప్ నిర్ణయంపై స్పందించిన చైనా వాణిజ్య యుద్ధానికి దిగితే ఎవరికీ ఉపయోగం ఉండదని గుర్తు చేసింది. తన ఆర్థిక ఎజెండాలో కీలకమైన దిగుమతి సుంకాల గురించి అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్ తన మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఒకటిగా మెక్సికో, కెనడా నుంచి అమెరికాకు వచ్చే అన్ని ఉత్పత్తులపై 25% సుంకం విధించడానికి అవసరమైన పత్రాలపై సంతకం చేస్తానని పేర్కొన్నారు. దీంతో పాటు చైనా వస్తువులపై సైతం 10% అదనపు సుంకం విధించాలని నిర్ణయించుకున్నట్లు మరో పోస్టులో రాసుకొచ్చారు. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల సరఫరా, వలసలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మెక్సికో, కెనడా నుంచి వేలాదిగా ప్రజలు అమెరికాకు అక్రమంగా వలస వస్తున్నందున అమెరికాలో ఎన్నడూ లేని విధంగా నేరాలు, మాదక ద్రవ్యాలు పెరిగాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్, ముఖ్యంగా ఫెంటనిల్ రాక ఆగే వరకు ఆయా దేశాలపై సుంకాలు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యకు పరిష్కారం చూపగల శక్తి మెక్సికో, కెనడాకు ఉన్నాయని, వారు ఆ పవర్ను ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అలా చెయ్యనంత వరకు వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. చైనా నుంచి అమెరికాకు డ్రగ్స్ రాకను ఆ దేశం కూడా అడ్డుకోవడం లేదని ట్రంప్ విమర్శించారు. గతంలో చైనాతో ఈ విషయమై చాలాసార్లు చర్చించినా ఫలితం లేదని తెలిపారు. ఫెంటనిల్ వంటి డ్రగ్స్ ను కట్టడి చేస్తామని, వాటి డీలర్లకు మరణశిక్ష వంటి కఠిన శిక్షలు అమలు చేస్తామని చైనా హామీ ఇచ్చినా దాన్ని డ్రాగన్ పాటించలేదన్నారు. చైనా ఫెంటనిల్ వంటి డ్రగ్స్ ను అమెరికాలోకి సరఫరా చేయకుండా ఆపే వరకు అదనంగా 10% సుంకం విధిస్తామన్నారు. ట్రంప్ చేసిన పోస్టుపై తాజాగా చైనా స్పందించింది. వాణిజ్య యుద్ధంలో ఎవరూ విజయం సాధించలేరని వ్యాఖ్యానించింది. అమెరికా, చైనా ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఇరు దేశాలకు పరస్పరం మేలు చేస్తాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. వాణిజ్య యుద్ధానికి దిగితే మాత్రం ఎవరికీ ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించింది. ట్రంప్ ప్రస్తావించిన మాదక ద్రవ్యం ఫెంటనిల్ కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే నొప్పి నివారణి, హెరాయిన్ కంటే 50 రెట్లు శక్తివంతమైందని నిపుణులు చెబుతున్నారు. 2 మిల్లీగ్రాముల డోసు కూడా ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు. దీనికి బానిసలుగా మారిన వారు తప్పుడు చీటీలతో ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఫెంటనిల్ ను ఇతర మాదక ద్రవ్యాలతో కలిపి వాడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా CDC 2022 సంవత్సరంలో ఫెంటనిల్ అధిక డోస్ కారణంగా 1,07,941 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. సగటు రోజుకు 295 మంది దీని కారణంగా చనిపోయారు. 2023లో ఈ సంఖ్య 110,640 ఉండొచ్చని అంచనా. 2019లో కొందరు అమెరికా అధికారులు ఈ డ్రగ్ ను సామూహిక విధ్వంసక ఆయుధంగా గుర్తించాలని కోరినట్లు న్యూయార్క్ పోస్ట్ కొన్ని నెలల కిందట ప్రచురించిన కథనంలో పేర్కొంది. ఆరోగ్య సమస్యల్లో నొప్పి నివారణగా ఉపయోగించే ఫెంటనిల్ ను ఒకప్పుడు ఆస్పత్రుల బయట వినియోగించేవారు కాదు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాడుతున్నారు. ముఖ్యంగా ఇది మెక్సికోలోని క్రిమినల్ గ్యాంగుల చేతిలో పడటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. చాలా చౌకగా ఫెంటనిల్ ను తయారు చేసి వివిధ మార్గాల్లో అమెరికాకు చైనా తరలిస్తుందనే ఆరోపణలున్నాయి. ట్రంప్ పోస్టులపై టెస్లా CEO ఎలాన్ మస్క్ స్పందిస్తూ ఫెంటనిల్ ధర భారీగా పెరుగుతుందంటూ వ్యాఖ్యానించారు.